ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఫిష్ ఫ్రై అండి. దానికి కావాల్సిన పదార్థాలు పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే ఫిష్ ఫ్రై మసాలా, అలాగే కొంచెం కబాబ్ మసాలా కూడా యాడ్ చేశాను. దాంతోపాటు కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేశానండి. బియ్యం పిండి వేయడం వలన ఫిష్ ఫ్రై అనేది కొంచెం క్రిస్పీగా వస్తుందనేసి యాడ్ చేశాను. దాంతోపాటు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత ఫిష్ ఫ్రైని కోసం మనం అయితే ఫిష్ని తీసుకున్నామండి. ఆ ఫిష్కి ఇలా మసాలాలన్నిటినీ నీట్గా పూసేయాలి. ప్రతి ఒక్క ముక్కకి మసాలాని నీట్గా పట్టించండి. ఈ విధంగా అన్ని ముక్కలకి మసాలాలన్నిటినీ నీట్గా పట్టించుకోండి. ఇలా పట్టించుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ మ్యారినేషన్ వైజ్గా పక్కనైతే ఉంచేయండి. అయితే మ్యారినేషన్లో 30 మినిట్స్ అయితే ఉంచుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ అయితే యాడ్ చేసేసాను. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇప్పుడు మనము ఈ మసాలా ముక్కల్ని పట్టించుకున్నాం కదా ఈ ఫిష్ పీసులను అయితే దీంట్లోకి యాడ్ చేస్తున్నాం. ఈ విధంగా కొన్ని షాలో ఫ్రై అయితే చేసుకున్నానండి. అలాగే డీప్ ఫ్రైలో కూడా ఇట్లా కొన్ని అయితే చేసుకున్నాను. మీకు ఇంతకీ షాలో ఫ్రై అంటే ఇష్టమా, డీప్ ఫ్రైలో ఫిష్ ఫ్రైని చేయడం ఇష్టమో కామెంట్ చేసి తప్పకుండా చెప్పాలండి. అస్సలు మర్చిపోవద్దండి, తప్పకుండా కామెంట్ చేసి చెప్పాలండి. నాకైతే ఫిష్ ఫ్రై అంటేనే ఎలాగైనా తినేస్తాను. కామెంట్ చేయడం మీరు అస్సలు మర్చిపోకుండా కామెంట్ చేయండి. మీకు ఏ ఫ్రై ఇష్టమో.